అథ త్రిచత్వారింశः सर्गः ततस्य किङ्करान् हत्वा हनुमान् ध्यानमास्थितः वनं भग्नं मया चेत्य प्रासादो न विनाशितः तस्मात् प्रासादमप्येवं भीमं विध्वंसयाम्यहम् ततस्य किङ्करान् హత్వా ఆ 80,000 మంది కింకరులు అనేటువంటి రాక్షసులు చంపిన తర్వాత హనుమాన్ ధ్యానమాస్థిత హనుమంతుడు ఆ శిలాతోరణం వైపు ఎక్కి కూర్చొని నా చేత విరగొట్టబడినటువంటి అంటే చంపబడినటువంటి చైత్య ప్రసాదం ఏదైతే ఉందో అది ఇంకా నా చేత చేయబడలేదు అంటే ఆ శిలాతోరణం మీద కూర్చొని రావణాసురుని యొక్క భవనాన్ని చూస్తున్నాడట. బహుశా ఆ దాన్ని నేను కూడా కొడితే బాగుండు, దాన్ని కూడా పడగొడితే బాగుండు, ఆ రావణాసునికి అహంకారాన్ని పడగొట్టే వాడిని అవుతాను అని అనుకుంటూ, కాబట్టి నేను ఈ ప్రసాదాన్ని కూడా కొట్టిన తర్వాతనే పడగొట్టిన తర్వాతనే అంటే పడగొట్టినైతే ఆ రావణాసునికి తప్పకుండా మనసులో భయం ఏర్పడుతుంది, తన పట్ల రాముని పట్ల అనేటువంటి ఒక ఆలోచన చేశాడట హనుమంతుడు. తతస్సంకింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థిత చేస్తున్నాడు ఏమని, వనం భగ్నం మయా చైత్యత్, వనాన్ని మొత్తం భగ్నం చేశాను, చైత్య ప్రసాద వినాశిత, చైత్య ప్రసాదము ఏదైతే ఉందో ఆ రావణాసురుని యొక్క భవనం యొక్క శిఖరం ఏదైతే ఉందో ఆ దాన్ని నా చేత పడగొట్టబడితే బాగుంటూ ఉంది. తస్మాత్ ప్రసాదమప్యేవం భీమం విధ్వంసయామ్యహం, ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇది సంచింత్య మనస హనుమాన్ దర్శయన్ బలం చైత్య ప్రాసాదమాప్లుత్యం మేరుశృంగమివోన్నతం ఆరురోహ హరిశ్రేష్టో హనుమాన్ మారుతాత్మజ. ఆలోచన చేయడమే కాదు, ఆలోచన చేసి తన బలాన్ని చూపుతున్నట్టుగా హనుమంతుడు ఆ శిలాతోరణం నుంచి చక్కగా ఎగిరి ఆ ఉన్నతమైనటువంటి ఆ చైత్యం యొక్క ప్రసాదము అంటే ఏంటిది, శిఖరాన్ని అంటే భవనం యొక్క పైన ఉన్నటువంటి ఆ గుంబటం మీదికి తోరణం నుంచి ఆ పైకి దుంకినట ఆ వానశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు దాని మీదికి ఎక్కినాడట మొత్తానికి. ఇది సంచించ మనస హనుమాన్ దర్శయన్ బలం చైత్య ప్రాసాదమాప్లుత్య మేరు శృంగమివోన్నతం ఆరురోహ హరిశ్రేష్టో హనుమాన్ మారుతాత్మజ. మేరు పర్వతం లాగా ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ చైత్య ప్రసాదం మీదికి పైకి దుమిగాడు హనుమంతుడు. ఆరుహ్యగిరి సంకాశం ప్రాసాదం హరియూథప బభౌస సుమహాతేజా ప్రతిసూర్య ఇవోదిత. ఆ మేరు పర్వతం లాగా ఉన్నటువంటి ఆ రావణాసురుని యొక్క భవనం మీద ఉన్నటువంటి ఆ గుంపటాన్ని ఎక్కి నిలబడితే రెండవ సూర్యుడు నిలబడ్డాడేమో అన్నట్టుగా కనపడ్డాడట. వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు హనుమంతుడు. ఒక పక్క నుంచి తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ ఎర్రనేటువంటి ఆకాశం కనబడుతూ ఉంటే ఇక్కడ హనుమంతుడు ఈ రావణాసురుని యొక్క మేరుపర్వత సమానమైనటువంటి ఆ భవనం మీదకి ఎక్కి ఆ పర్వతం మీద లాగా ఉన్నటువంటి ఆ శిఖరం మీద ఎక్కి నిలబడితే ఇతడు కూడా రెండవ సూర్యుడేమో అన్నట్టుగా భాసిస్తూ ఉన్నాడట హనుమంతుడు. ఇది సంచించ మనస హనుమాన్ దర్శయన్ బలం చైత్య ప్రాసాదమాప్లుత్య మేరు శృంగమివోన్నతం ఆరురోహ హరిశ్రేష్టోప హనుమాన్ మారుతాత్మజ ఆరుహ్యగిరి సంకాశం ప్రసాదం హరియూథప బభౌసు సుమహాతేజా ప్రతి సూర్య ఇవోదిత. ప్రతి సూర్య రెండవ సూర్యుడేమో అన్నట్టుగా కనపడ్డాడటగా. సంప్రదుష్ట్య దుర్ధర్షం చైత్య ప్రాసాద ఉత్తమం హనుమన్ ప్రజ్వలం లక్ష్మ్య పార్యాత్రోపమో భవత్ సంప్రదుష్య దుర్ధర్షం. అంటే మానవ మాతృలు కానీ రాక్షసులు కానీ దేవతలు కానీ గంధర్వులు కానీ ఎవరు కూడా అంత దూరం వెళ్ళడానికి సాహసం ఎవరు కూడా చెయ్యరు. అంటే అంత ప్రొటెక్టెడ్ ఏరియా ఆ రావణాసుని యొక్క భవనం,
అయినప్పటికీ కూడా, అంటే ఎవరి చేత ప్రవేశింపబడడానికి సాధ్యం కానటువంటి దుర్లభమైనటువంటి ఆ చైత్య ప్రసాదాన్ని చేరుకున్నటువంటి ఆ హనుమంతుడు ఆక్రమించి కాంతితో ప్రకాశిస్తూ ఏ విధంగా ఉన్నట పారియాత్ర అనేటువంటి పర్వతం ఏ విధంగా ఉంటుందో దాంతో సమానంగా పోల్చబడుతూ ఉన్నాడు హనుమంతుడు వాల్మీకి చేత. అంటే పారియాత్ర పర్వతం లాగా కనపడ్డాడట వాల్మీకి ఆ హనుమంతుడు ఈ రావణాసుని యొక్క భవనం మీద నిలబడ్డటువంటి ఈ వానర శ్రేష్ఠుణ్ణి చూసి. సంప్రదుష్య చతుర్ధర్షం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలం లక్ష్మ్య పారియాత్రోపమో భవత్. సభూత్వా సుమహాకాయః ప్రభావాన్ మారుతాత్మజః దృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. అక్కడికి నిలబడి కూడా మొత్తం లంకా పట్టణం వినబడాలేమో అన్నంతగా అక్కడ కూడా నిలబడి తన జబ్బలను చరిచాడట మళ్ళీ హనుమంతుడు యుద్ధానికి సిద్ధము అన్నట్టుగా. మళ్ళీ ఆ శబ్దానికి లంకా పట్టణం అంతా కూడా ప్రతిధ్వనించిందట. సభూత్వా సుమహాకాయః ప్రభావాన్ మారుతాత్మజః దృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. ఆ భుజ బల శక్తికి ఆ శబ్దానికి లంకంతా కూడా ప్రతిధ్వనించిందట, లంకంతా కూడా నిండిపోయిందట ఆ హనుమంతుని యొక్క భుజ బల తాడనానికి. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా శ్రోతఘాతిన పేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితాః. ఆ శబ్దము చెవులకు భయంకరంగా తగిలిందట. అంత పెద్ద శబ్దాన్ని చేసిండు హనుమంతుడు తన భుజాన్ని తాటిస్తూ. ఆ భుజాలు తెరిచినటువంటి శబ్దానికి ఆకాశం సంచరించినటువంటి పక్ష సమూహం అంతా కూడా ప్రాణాలు విడిచి అక్కడే ప్రాణాలు విడిచి నేలపై పడ్డాయట. అంత పెద్ద భయంకరమైన శబ్దాన్ని చేసిండు హనుమంతుడు కేవలం భుజాలను చర్చడం ద్వారా. అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సముద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇది మళ్ళీ ఈ శ్లోకాలను చిన్న చిన్న పదభేదంతో వాల్మీకి మహర్షి మళ్ళీ దాన్ని చెప్తున్నాడు. అంటే ఇది పునరావృత్తి కాదు, పునరుక్తి కాదు. మళ్ళీ హనుమంతుడు వీళ్ళందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం చేసుకున్నాడు. అంటే అక్కడ ప్రపత్తిని, తర్వాత దాన్ని ఏమంటారు, సబ్మిటివ్నెస్ ని ఇక్కడ మనము గమనించాలి. అంటే ఎంత వీరుడైనప్పటికీ, ఎంత బలశీలి అయినప్పటికీ తాను చేసేటువంటి పనికి ఉన్ముఖుడు అయ్యే సందర్భం లోపల తనకు ఆచారుడైనటువంటి వ్యక్తిని, తన శక్తి కారణమైనటువంటి భగవంతుని స్మరించుకోవడం, వాళ్లకు నమస్కారం చేయడం అనేటువంటిది సంప్రదాయం. కాబట్టి ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాడేమో అన్నట్టుగా ఈ శ్లోకాలన్నిటి కూడా మళ్ళీ చెప్తున్నాడు హనుమంతుడు. ఏమని? అస్త్ర విజ్జయితాం రామో. ఇక్కడ పదాలను మార్చిండి, ఇంతకు ముందులాగా కాకుండా అస్త్ర విజ్జయితో రామో అంటే సకల శాస్త్రాలను, అస్త్ర శస్త్రాలను కూడా అలవోకగా ప్రయోగించగల ఆ శ్రీరాముడు వర్ధిల్లుగాక. అంటే రామచంద్రునికి మంగళం కలుగుగాక, రామచంద్రునికి క్షేమం కలుగుగాక. నేను చేసేటువంటి ఈ పని వల్ల, చేయబోయేటువంటి ఈ పని వల్ల రామునికి క్షేమం కలుగుగాక, రామునికి మంగళం కలుగుగాక అంటూ ఆ మహాబలైనటువంటి లక్ష్మణునికి కూడా జయము కలుగుగాక అంటున్నాడు. అస్త్ర విజ్జయితాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఆ సుగ్రీవునికి కూడా జయం కలుగుగాక. ఆ సుగ్రీవుడైనటువంటి వాడు రాఘవేణాభిపాలితః అంటే రాఘవుని చేత ఆ సింహాసనానికి అధిపతిని చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రాముని చేత పరిపాలింపబడినటువంటి ఈ సుగ్రీవునికి కూడా జయం కలుగుగాక అని చెప్పి ఆకాంక్షిస్తూ దాసోహం కోసలేంద్రస్య
రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. ఆ రాముడికి నేను దాసుణ్ణి కాబట్టి శ్రమ లేకుండా కర్మలు చేయడానికి అనుకూలమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చేటువంటి ఆ కోసలాధిపతి అయినటువంటి ఆ శ్రీరాముడికి నేను దాసుణ్ణి కాబట్టి ఆ రాముడు ఎటువంటి వాడు శత్రువులను వధించడానికి ఏమాత్రం సందేహం లేనటువంటి వాడు. అటువంటి ఆ రాముని యొక్క సేవకుడను వాయుపుత్రుడను హనుమంతుణ్ణి అనేటువంటి పేరు గలవాణ్ణి అని చెప్పి మళ్ళీ ఒకసారి తన యొక్క పరిచయాన్ని చేసుకుంటూ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేద్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రదః. వేల కొలిది రాళ్లతో చెట్లతో రాక్షసులను కొట్టుచున్నటువంటి నాకు ఈ యుద్ధమునందు ఒక రావణుడు కాదు 1000 మంది రావణులు వచ్చినా కానీ నాకు సమానులు కాలేరు, నా ముందు నిలవలేరు అనుకుంటూ అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ లంకాపురానంతా కూడా మర్ధించి అంటే నాశనం చేసి సీతమ్మ దేవికి నమస్కరించి కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళగలవాడు కాబట్టి ఈ రాక్షసులను కూడా చూస్తున్నవా వెళ్ళగల శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నవి అని చెప్పుకుంటూ ఏవముక్త విమానస్థం చైత్యస్థాన్ హరియూథపః ననాద భీమ నిర్రాదో రక్షసాం జనయన్ భయం. ఈ జయమంత్రాన్ని మళ్ళొకసారి పలికి, అందుకోసం దీన్ని జయమంత్రము అంటున్నారు, జయ పంచకము అంటున్నాం. ఈ జయ పంచకాన్ని ఆ హనుమంతుడు పలికి భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ ధ్వని చేస్తూ ఆ రాక్షసులకు భయం కలిగిస్తూ పెద్ద ధ్వని చేశాడట హనుమంతుడు. తేన శబ్దేన మహతా చైత్యపాలా శతం యయుః గృహీత్వా వివిధాన్ అస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ విసృజంతో మహాకాయ మారుతిం పర్యపారయన్. ఆ భయంకరమైనటువంటి శబ్దానికి ఆ ప్రాసాదాన్ని అంటే రావణాసుని యొక్క భవనాన్ని పాలించేటువంటి కాపలాగా ఉన్నటువంటి ఆ అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలతో కూడినటువంటి ఆ సైన్యం అంతా కూడా ఈ హనుమంతుని మీదకి యుద్ధానికి బయలుదేరినట. ఈ హనుమంతుణ్ణి ఎదిరించడానికి హనుమంతుణ్ణి చుట్టుముట్టారట. తేన శబ్దేన మహతా చైత్యపాలా శతం యయుః గృహీత్వా, శతం అంటే 100 కొలది మంది ఈ హనుమంతుణ్ణి ఆక్రమించడానికి బయలుదేరట. గృహీత్వా విధాన్ అస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వధాన్, ఖడ్గాలు పరశ్వధాలు అనేటువంటి ఆయుధాలన్నింటి కూడా పట్టుకొని ఈ హనుమంతుని మీదకి పరిగెత్తినట. మారుతిన్ పర్యవారయన్ తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః ఆజగ్నుర్వానర శ్రేష్టం బాణైశ్చాదిత్య సన్నిభైః. విచిత్రమైనటువంటి గదలతోని శూలాలతోని ఇనుప గడియతోని సూర్యునితో సమానమైనటువంటి ఈ వానశ్రేష్ఠుడు అంటే హనుమంతుణ్ణి కొట్టడం కోసం ప్రయత్నం చేసిండ్రు. కొట్టిండ్రు అంటున్నాడు హనుమంతుణ్ణి ఆ వాల్మీకి మహర్షి. తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః ఆజగ్నుర్వానర శ్రేష్టం బాణైశ్చాదిత్య సన్నిభైః ఆవర్త ఇవ గంగాయా స్తోస్యస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్టం సబభౌ రక్షసాం గణః. గంగా నదిలో మధ్యలో ఒకవేళ ఎప్పుడైనా గాలి తాకిడి వల్ల సుడి ఏర్పడితే, పెద్ద సుడి ఏర్పడితే ఏ విధంగా ఉంటుందో ఆ సుడిలాగా రాక్షసమూహం అంతా కూడా ఈ హనుమంతుణ్ణి కేంద్రీకరించుకొని చుట్టుముట్టే అన్నట హనుమంతుణ్ణి సంహరించడానికి. అప్పుడు వాళ్ళ మధ్యలో హనుమంతుడు ప్రకాశించినాడు అని చెప్పి వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆవర్త ఇవ గంగాయా స్తోస్యస్య విపులో మహాన్ పరిక్షిప్త హరిశ్రేష్టం సబభౌ రక్షసాం గణః. తతో వాతాత్మజ క్రుద్ధో భీమరూపం సమాస్థితః ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన
హనుమాన్ పవనాత్మజ తతస్తం సంభ్రయామాస శతధారం మహాబలః తతో వాతాద్వజ క్రుద్ధో. అటువంటి సమూహాన్ని చూసినటువంటి ఆ హనుమంతునికి క్రుద్ధం అంటే ఆగ్రహం ఏర్పడి క్రుద్ధుడై ఇంకా భయంకరమైనటువంటి రూపాన్ని తాల్చి ఆ వాయుపుత్రుడైనటువంటి ఆ హనుమంతుడు శిఖరమైనటువంటి ఆ ప్రసాదం యొక్క బంగారం చేత అలంకరించినటువంటి ఆ శిఖరాన్ని, ఒక స్తంభాన్ని ఊడబెరికినాడు చేత్తోని. దాన్నే ఆ విధంగా ఉపయోగించుకుందామని ఆ లంక, ఆ రావణాసుని యొక్క భవనం మీద ఉన్నటువంటి ప్రసాదం మీద ఉన్నటువంటి గుంభం లాంటి ఉన్నటువంటి ఆ శిఖరం బంగారం చేసినటువంటి ఒక ఆధారం ఏదైతే ఉంటో ఆధారాన్ని పీకి దాన్నే ఆ విధంగా చేసుకున్నాడట హనుమంతుడు. దాన్నే వజ్రాయుధంలాగా పట్టుకొని వేగంతో తిప్పుతూ ఆ రాక్షస సమూహాన్ని ఛేదించడం మొదలుపెట్టిండట హనుమంతుడు. ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాస చతుదారం మహాబలః తతచ్ఛాగ్ని సమభవత్ ప్రాసాదశ్చాప్యదహ్యత దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియూధపః సరాక్షస శతం హత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆ దెబ్బలకు అంటే ఆయుధాలకు తగిలినటువంటి ఆ ఇనుప వస్తువులు కదా, లోహ వస్తువులు కదా, ఆ వస్తువులు ఒకదానికొకటి తాకి యుద్ధం లోపల అగ్ని ప్రజ్వరిల్లిందట. ఆ యుద్ధంలో ఆ అగ్ని ఈ ప్రాసాదాన్ని అంటే రావణాసుని యొక్క ప్రాసాదానం అంటే ఏంటిది, భవనం మీద ఉన్నటువంటి ఆ గుమ్మటాన్ని దహించ వేసిందేమో అన్నట్టుగా, కాల్చబడుతున్నదేమో అన్నట్టుగా అనిపించి దహింపబడుతున్నటువంటి ఆ ప్రసాదాన్ని చూసి నిజంగా దహింపబడుతుందట. చూసి వజ్రాయుధంతో ఇంద్రుడు బహుశా ఈ రావణాసుని భవనం మీద ప్రయోగించుండేమో అన్నట్లుగా 100 మంది రాక్షసులను సంహరించేసిండు ఆ ఆయుధంతోని హనుమంతుడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. చేసి ఇంకా ఈ విధంగా పలుకున్నాడు ఆ రాక్షసులను ఏమని, మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవ వశవర్తినాం అఠంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరాః. పెద్ద శరీరం గలవాడు బలవంతుడు సుగ్రీవుని యొక్క ఆజ్ఞయందే ప్రవర్తించేటువంటి వాడు అయినటువంటి వానర శ్రేష్ఠులు వేల కొలది సీతాదేవి యొక్క అన్వేషణానికి పంపబడ్డారు కదా. మేము ఇతరులైనటువంటి వానరుల యొక్క సమూహమంతా కూడా ఈ సమస్త భూమండలాన్ని అంతా కూడా సంచరిస్తున్నారు ఈ సీతాదేవి అన్వేషణలో నాతో పాటుగా. మాదృశానాం సహస్రాణి విశిష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తినాం. సుగ్రీవుని యొక్క వశములో అంటే ఆజ్ఞలో ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి వేల కొలది నాలాంటి వానర సైన్యం ఈ భూలోకమంతా సంచరిస్తూ ఉంది. అటంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరః దశనాగబలాః కేచిత్ కేచిద్ దశగుణోత్తరాః కేచిన్నాగ సహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. ఆ ఏనుగులలో ఆ సైన్యం లోపల ఆ వాన సైన్యం లోపల కొంతమంది ఏ విధంగా ఉన్నారట, కొందరికి 10 ఏనుగుల బలం ఎంత ఉంటుందో అంత బలం గల వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు వారికి 10 రెట్లు అంటే 10 × 10 అంటే 100 ఏనుగుల బలం కల వాళ్ళ సైన్యము కూడా రాముడి దగ్గర ఉంది ఆ సుగ్రీవుని యొక్క ఆజ్ఞ లోపల. ఇంకా కొందరు ఉన్నారు 1000 ఏనుగుల బలం కల వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరాక్రమం కల వాళ్ళు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత ప్రవర్తిస్తూ ఉన్నారు. సంతి చౌగబలాః కేచిద్వాయుబలోపమాః అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్ హరియూథపాః. ఇంకా వానరలో 1000 కాదు, ఓఘము అంట. ఓఘము అంటే ఏంటిది,
చెప్పడానికి వీలు లేనంత ఏనుగుల బలం కల వాళ్లను ఓఘము అంటారట. ఇంకా కొందరు వాయు వేగం ఎంతైతే ఉంటుందో అంత వేగంగా ప్రవర్తించేటువంటి శక్తి గల వాళ్ళ సైన్యము ఉంది సుగ్రీవుని దగ్గర. అంటే ఇంత అని కొలిసి చెప్పడానికి వీలు లేనంత శక్తి గల వాళ్ళు సుగ్రీవుని యొక్క ఆజ్ఞలో పరిపాలింపబడుతూ ఉన్నారు సైన్యంగా. ఈ దృగ్విదైస్తు హరిభిః వృతోదంత నఖాయుధైః తతైశ్శత సహస్రైః సహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవా సర్వేషాం వో నిషూదనః. అటువంటి వాళ్ళు, అంత మహాబలశాలులైనటువంటి వాళ్ళు దంతాలతోని, గోళ్లతోని, నఖాలతోని, అటువంటి ఉన్నటువంటి వందల వేల లక్షల కోట్ల మంది వానరులు కూడిన వాళ్ళై మిమ్మల్ని అందరినీ కూడా సంహరించడానికి సుగ్రీవుడు ఈ లంకా పట్టణానికి రాగలడు. నేయమస్తి పురీ లంక నయూయం నచ రావణః యస్మాద్ దీక్షాకు నాథేన బద్ధం వైరం మహాత్మనా. ఏ కారణం చేత మీ రావణాసురుడు రాముని చేత వైరం తెచ్చుకున్నాడో ఆ కారణాన్ని గుర్తు చేసుకుంటూ, కాబట్టి ఆ కారణం వల్ల ఈ లంకాపట్టణం ఉండదు, మీరందరూ కూడా రావణాసురునితో సహా ఉండరు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు హనుమంతుడు. ఇక్కడ వాల్మీకి మహర్షి చేత ఈ సర్గను పూర్తి చేస్తూ, అంటే రాముని యొక్క బలాన్ని అన్యాపదేశంగా ఆ రాక్షస సైన్యానికి వివరిస్తూ ఉన్నాడు హనుమంతుడు ఇక్కడ ఆ యుద్ధం లోపల. నేయం అస్తి పురీం లంకా నయూయం నచ రావణః యస్మాద్ దీక్షాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. మహాత్ముడైనటువంటి శ్రీరామునితోని బద్ధ వైరత్వం ఏ రావణాసురుడు అయితే తెచ్చుకున్నాడో, ఏ కారణంగా తెచ్చుకున్నాడో ఆ కారణం వల్ల ఈ లంక అంతా కూడా రావణుడితో సహా నశింపజేయబడుతుంది అని పూర్తి చేస్తున్నాడు 43వ సర్గను. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 43 సర్గః సంపూర్ణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తిరిగి రేపు 44వ సర్గలో హనుమంతుడు తన యుద్ధాన్ని ఏ విధంగా కొనసాగించాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.